దయగలిగిన మా తండ్రి వందనాలు చెల్లిస్తాము. గడిచిన 2024వ సంవత్సరం కాలమంతా కూడా మీ కృపా హస్తక్రియలలో మమ్మల్ని భద్రపరిచి కాచి కాపాడినందుకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. గడిచిన సంవత్సర కాలమంతా కూడా మమ్మల్ని పోషించినందుకు వందనాలు, మమ్మల్ని సంరక్షించినందుకు వందనాలు, మమ్మల్ని క్రమశిక్షణ చేసినందుకు వందనాలు అయా, మమ్మల్ని బలపరిచి నడిపించినందుకు వందనాలు, కృంగిన వేగంలో మమ్మల్ని లేవనెత్తినందుకు వందనాలు, గాయపడిన సమయాలలో మా చేత చేయని గాయములను కట్టుబట్టి మమ్మల్ని స్వస్థపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఎన్నో మేలు, ఎన్నో ఉపకారాలు మీ కృప ద్వారా గడిచిన సంవత్సరంలో అయ్యా మీరు నా జీవితంలో జరిగించున్నారని వాటన్నిటిని బట్టి మరొకసారి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ప్రభువా, ఈ దినములు చూడలేకుండా ఎంతో మంది మరణించి కాలగతిలో కలిసిపోయినప్పటికీ కేవలం మీ మహాకృప ద్వారా తండ్రి 2025వ సంవత్సరంలో దయాకిరీటంగా మీరు మాకు ధరింప చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. తండ్రి మీ కృప ద్వారా ఈ నూతన సంవత్సరంలో మమ్మల్ని అందరినీ నడిపించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాను. ఈ నూతన సంవత్సరం రోజున మీ సంఘంలో మీ సన్నిధిలో చేరి ఉన్నతమైన నామమును స్తుతించి ఆరాధించి మీ నామమును గణపరచు కృపా ధన్యతలు అయ్యా మాకు దయచేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అయ్యా ఈ దినముగా మీ వాక్యాన్ని ధ్యానం చేయడానికి, మీ వాక్య ప్రత్యక్షత పొందుకోవడానికి, మీ నామాన్ని ఎత్తిపట్టి మేము ప్రార్థన చేయడానికి ఈ నూతన సంవత్సరం ఈ తొలి దినమున నాయన మీ సన్నిధిలో మీ కొరకు, అలాగే మా కుటుంబాల కొరకు, వ్యక్తిగత జీవితాల కొరకు, అయ్యే సమాజం కొరకు నాయన, సంఘ క్షేమాభివృద్ధి కొరకు నాయన ఎన్నో పేరుకరమైన తీర్మానాలు మేము చేసుకోవడానికి నాయన మీరు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ ఉంటాం. ముఖ్యంగా ఏకయ్య మీ ప్రాముఖ్యత భిన్నగా మమ్మల్ని మీరు ప్రేమించినందుకు వందనాలయ్యా, మా కొరకు శరీరధారంగా ఈ భూమి మీదకి దిగి వచ్చినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. తండ్రి మాకు బదులుగా కలువరి శిలువలో మీరు మరణించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. యేసయ్య మీరు కార్చిన అమూల్యమైన రక్తము ద్వారా మా పాపములకు ప్రాయశ్చిత్తమును చేసినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. పరిశుద్ధాత్మ దేవ, క్రీస్తు కలువరి శిలువ రక్తంలో మమ్మల్ని కడిగి పరిశుద్ధపరిచి నీతిమంతులుగా తీర్చి తండ్రి అయిన దేవుడితో మమ్మల్ని సమాధానపరిచినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. గొప్ప రక్షణ వాక్యాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు దేవ. పరలోక రాజ్యంలో స్వాస్థ్యము మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి. మా పేరు జీవనంలో లిఖించినందుకు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. నిత్య జీవాన్ని మాకు ఇచ్చినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. తండ్రి మీరు మాకు అనుగ్రహింపజేసిన గొప్ప నిరీక్షణ కలిగిన జీవితాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ భూమి మీద బ్రతికినంత కాలం మీ బిడ్డలుగా జీవించేటువంటి కృపను మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. మేము ఆయుష్కాలం నిండిన తర్వాత ఈ లోకమును విడిచిపెట్టిన తర్వాత కూడా సదాకాలము పరలోకమునందు మీ పాదముల చేత జీవించేటువంటి గొప్ప ధన్యతను మీ కృప ద్వారా మీరు మాకు దయచేసినందుకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. తండ్రి సర్వాధికారమైన దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వలోకాన్ని సృజించిన దేవుడు, జీవాధిపతి అయిన దేవుడు నా తండ్రి. ఆయన అబ్బాయి ఒబేయని చెప్పినటువంటి దేవుడు నా తండ్రి. అంత గొప్ప దేవుడు అయిన మిమ్ములను మా దేవుడిగా, మా రక్షకుడిగా, మా ప్రభువుగా, అయ్యా మా తండ్రిగా, మా ఆరాధ్య దైవంగా, మా పూజ్య దైవంగా తండ్రిలను కలిగి జీవించేటువంటి కృప అయ్యా నీ కృప ద్వారా తండ్రి మీరు మాకు దయచేసినందుకు మరొకసారి మీకే వందనాలు చెల్లించుచు ఈ కొద్ది స్తుతి ఆరాధన యేసుక్రీస్తు సర్వశక్తి నామములోనే సమర్పించుచున్నాము తండ్రి. ఆమేన్.